మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో వార్డ్ నంబర్ 8, 9 వార్డుల్లో గల పారిశుద్ధ్యం మీద మరియు తాగునీటి సమస్యల మీద ప్రజలను కలవడం జరిగింది. గత 15 ఏళ్లుగా అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. అభివృద్ధి నోచుకోకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు. దాని మీద ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వాళ్ళ సమస్యలు తీర్చాలని మేము అధికారులను పదే పదే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాము. మున్సిపాలిటీలోని 9వ వార్డులో ఉండే దుస్థితి, డ్రైనేజ్ సమస్యలు, మెయిన్ డ్రైనేజ్ సమస్యలు. ఒకటి, నీళ్లు వారానికి ఒకసారి నీళ్లు రావు. డ్రైనేజ్ అంతా రోడ్ల మీదనే, వర్షం పడితే నరకమే. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేడు. ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? దుస్థితి, వాళ్ళ ఆవేదన. 15 సంవత్సరాల నుంచి వీళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. డ్రైనేజ్ సమస్య కాదు, తాగునీరు వారానికి ఒక్కసారి రావడమే గగనం. వచ్చినా సన్నగా వస్తాయి. నలుగురు పట్టుకుంటే 10 మందికి నీళ్లు దొరకవు. ఇది స్వచ్ఛాంధ్రప్రదేశ్. కూటమి నాయకులారా, కళ్ళు తెరవండి.